నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇంకా భారతదేశానికి మెడల్ కంపల్సరీ అని అందరూ ఇంకా ఒక వెయిట్ చేస్తున్న తరుణంలో అయితే ఇండియాకి ఒక నిరాశ ఎదురైంది. ఏంటంటే ఇంకా ఖచ్చితంగా ఏదో ఒక మెడల్ వస్తుందన్న తరుణంలో అయితే 100 గ్రాములు, కేవలం 100 గ్రాములు తక్కువ ఉందని చెప్పేసి రెజ్లింగ్ అంటే మహిళా విభాగం రెజ్లింగ్లో అయితే 100 గ్రాములు తక్కువ ఉందని చెప్పేసి వినేష్ పోగట్, మనకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ రెజ్లింగ్ చరిత్రలో ఎంత అంటే వాళ్ళు సృష్టించింది అంత ఇంత కాదు. సో ఈసారి ఖచ్చితంగా అనుకున్న టైంలో అయితే తన మీద ఒక అనర్హత వేటు పడింది. అసలు ఏం జరిగింది, కేవలం 100 గ్రాముల వల్ల మరి తన మీద అనర్హత వేటు ఎందుకు పడింది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇంకా దేశానికి ఖచ్చితంగా ఇదొక అంటే పథకం ఇంకా ఖచ్చితంగా వస్తుంది అనుకున్న టైంలో అందరూ, భారతదేశంలో ఉన్న అందరూ కూడా సంతోషపడుతున్న టైంలో తన పైన ఈ అనర్హత వేటు అనేది అసలు అందరు ఇప్పుడు నిరుత్సాహంలో మునిగిపోయారు. ఖచ్చితంగా అంటే అందరు ఆనందంలో ఉన్న టైంలో సడన్గా ఒక్కసారి వాళ్ళకి పల్స్ మొత్తం కింద పడిపోయినట్టు అయిపోయింది. ఎందుకు మరి ఈ 100 గ్రామ్స్ అనేది అంత కంపల్సరీ అంటారా? 100 గ్రామ్స్ ఎక్కువ ఉన్నందువల్ల తన పైన అనర్హత వేటు పడింది. మరి ఇది ఎలా చూడాలంటారు? అంటే చూసారా, అంటే మనకు తెలియకుండా ఎట్లా జరుగుతాయి అనేది ఇలాగా. ఆవిడ ఇంకేముంది, గోల్డ్ మెడల్ వచ్చేస్తుంది ఇండియాకి, మొట్టమొదటి బంగారు పథకం అని అనుకున్నాం మనందరం. అందులో రెజ్లింగ్ లో ఫస్ట్ నుంచి కూడా మనకు కొంచెం పట్టుంది. మీరు చెప్పినట్టుగా అసలు వీళ్ళ ఫ్యామిలీనే చాలా గొప్ప ఫ్యామిలీ. ఆ విషయంలో దంగల్ సినిమా తీసిందే వీళ్ళ సిస్టర్కి సంబంధించి కూడా. సో అంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈవిడ వినేష్ ఫోగట్ అయితే ఈ రకంగా 100 గ్రాముల వెయిట్ ఎక్కువ ఉన్న కారణంగా ఆవిడ ఇవాళ అనర్హతకి గురయ్యారు. ఇది చాలా బాధాకరం, కానీ తప్పదు. రూల్స్ ఆర్ రూల్స్, అంతే. దాని గురించి మనం ఏమి కమెంట్ చేయలేము. కాకపోతే ఏంటంటే ఈవిడ ఒకవేళ పార్టిసిపేట్ చేసి ఉండి అంటే ఈ 100 గ్రాములు ఎక్కువగా ఉండకపోతే బంగారు పథకం రాకపోయినా మనకి రజత పథకం అయితే వచ్చి ఉండేది. సో ఇప్పుడు ఏదీ లేకుండా అయిపోయింది. గతంలో మీకు గుర్తుంటే కనుకైతే ఈ వినేష్ పోగట్ వీళ్ళందరూ కూడా అప్పుడు రెజ్లింగ్ వాళ్ళందరూ లాస్ట్ ఇయర్ సమ్మె చేశారు, బ్రిజ్భూషణ్ని తప్పించాలి అని. 1 నెల పైగా చేశారు. చేసినప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ నిరసన తెలిపారు. చాలా కాలం జరిగింది అది. అయితే నిరసన తెలిపాక ఏమైంది, వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పాక వీళ్ళు నిరసన కార్యక్రమం ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకున్నాక వీళ్ళకి వచ్చిన మెడల్స్ అన్నీ కూడా గంగానదిలో కలపాలని అనుకున్నారు. అప్పట్లో అంటే ఆ కోపం అన్నమాట. కలపాలనుకుంటే అప్పుడు రైతు సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళు అడ్డుకున్నారు, అలాంటివి చేయకండి మీరు అని. సో వాళ్ళ మాటకి విలువ ఇచ్చి వీళ్ళు ఆ పని కూడా మానేశారు. మానేశాక ఇప్పుడు ఒలింపిక్స్లో అయితే అప్పుడు ఆ విషయం జరిగినప్పుడు ఒలింపిక్స్ కమిటీ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఇండియన్ రెజ్లర్స్ అసోసియేషన్ని బ్యాన్ చేసింది. బ్యాన్ చేశాక మళ్ళీ ఇటీవల కాలంలో మొత్తం అంతా బ్రిజ్భూషణ్ తప్పించటం, మళ్ళీ ఈ సంస్థని మళ్ళీ పునరుద్ధరించడం, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. జరిగాక ఆవిడ ఇప్పుడు ఒలింపిక్స్లో పాల్గొనడానికి ఒక అవకాశం దక్కింది. మీరు చూశారు, మనం పథకాల విషయంలో కొంచెం వెనకబడ్డాం భారతదేశం. అంటే స్పోర్ట్స్కి ఇంకా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే మన లోకేష్ చాలా మంచి ప్రశంసలు వచ్చాయి, అంటే టీడీపీకి ఈ విషయంలో, అంటే స్పోర్ట్స్ విషయంలో. అలాగా ప్రతి రాష్ట్రం కూడా ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేసి ఎవరైతే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి మంచిగా శిక్షణను ఇప్పించటం, ఒక అకాడమీ ఏర్పాటు చేయటం. అంటే మీరు ఇంకొకటి కూడా గమనించండి, అంటే తప్పదు, మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఒక పథకం తీసుకొస్తారండి, ఒక ఇంటర్నేషనల్గా ఏవో 2-3 ఆటల్లో చాలా మంచిగా వచ్చేస్తారు. వెంటనే వీళ్ళకి రాయితీలు ఇచ్చేస్తారు, స్థలాలు ఇచ్చేస్తారు, బోల్డ్ నజరానాలు వచ్చేస్తున్నాయి. అవి వచ్చేసరికి వీళ్ళు సడన్గా వీళ్ళు రిచ్ అయిపోయి ఆట మీద దృష్టి పెట్టట్లేదు. ఇప్పుడు ఎంతమంది ఆడుతున్నారండి, ఎంతమంది సీరియస్గా ఆడుతున్నారు స్పోర్ట్స్ పర్సన్స్. అంటే ఒక మంచి ఫేమ్ వచ్చి ఒక మంచి స్థాయికి వచ్చాక వాళ్ళ ఆట తీరు మారిపోతుంది కదా. అంటే దే ఆర్ నాట్ ప్రాక్టీసింగ్. ఓకే, డబ్బు వచ్చింది చాలు, వీ కెన్ సెటిల్ అనుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఇంత వృధా అయిపోతుంది కదా. ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఇట్లా చేయటం వల్ల ఇప్పుడు చాలా మొత్తం మన స్పోర్ట్స్ మొత్తం మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే జరుగుతున్నది ఇది. సో నేననేది ఏంటంటే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వండి, కానీ స్థలాలు ఇచ్చి నజరానాలు ఇచ్చే అవసరం లేదు కదా. వాళ్ళు ఒక ఆటలో వాళ్ళు వచ్చారు, కంటిన్యూస్గా ఒక 10 సార్లు 12 సార్లు దానికి ఒక లిమిట్ పెట్టండి. అలా వచ్చాక మీరు ఏదైనా నజరానా ఇవ్వండి. ఫస్ట్ టైం రాగానే ఇచ్చేసి
ఇప్పుడు క్రికెట్ కూడా చాలా గొప్ప ఆట, కానీ క్రికెటర్స్ కూడా అదే జరుగుతుంది కదా. అంటే దీని మీద దృష్టి తగ్గించి, ఈ నజరానాలు తగ్గించి ప్రభుత్వం ఇట్లాగ శిక్షణ కార్యక్రమాలు చేస్తే, అంటే ఎక్కడికక్కడ అకాడమీలు ఏర్పాటు చేసి చిన్న చిన్న ఊళ్ళల్లో, ఇప్పుడు కర్ణం మల్లీశ్వర్ లాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు చూసుకుంటే కొంతమంది రెజ్లర్స్ అందరూ కూడా చిన్న చిన్న ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళకి అక్కడ సరైన వసతులు ఉండవు, వాళ్ళకి సరైన ఫుడ్ దొరకదు. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ నజరానాలు కాకుండా ఇట్లా ఎక్కడెక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు, దానికి ఒక ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా ఆయా ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఉంటాయి కదా రకరకాల కమిటీలు, వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి స్పోర్ట్స్ పర్సన్స్కి ఇంప్రూవ్ చేసి వాళ్ళకి తగిన అన్ని రకాలుగా వసతులు ఇచ్చి వాళ్ళని ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందండి. కాబట్టి ప్రభుత్వాలు దీని మీద చాలా దృష్టి పెట్టాలి. ఇవాళ ఏది ఏమైనప్పటికీ వినేష్ ఫోగట్ ఇట్లాగా అనర్హత వేటు పడ్డం అనేది ఆవిడ మీద బాధాకరమైన విషయం. ఎందుకంటే అందరూ ఆవిడ ఖచ్చితంగా ఒక గోల్డ్ మెడల్ సాధించుకొస్తారు అనే ఒక ఆనందంలో ఉన్నారు. సో అంటే ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చే స్పోర్ట్స్ పర్సన్స్కి దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వాళ్ళ ఫుడ్ విషయంలో కావచ్చు, వాళ్ళు ఏం తింటారని కాదు, బ్యాడ్ లక్ అంతే. రైట్ థ్యాంక్ యూ.